నమస్తే, వెల్కమ్ టు తెలుగు లీగల్ ఫోకస్. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ న్యాయవాది, హైకోర్టు అడ్వకేట్ శ్రీ కళానిధి గోపాల కృష్ణ గారు. నమస్తే సార్. సార్, గత కొన్ని రోజులుగా చంద్రబాబు నాయుడు గారి కేసు, స్కిల్ డెవలప్మెంట్ కేసు గురించి మీరు ఎన్నో వీడియోలు చేస్తూ వచ్చారు, చాలా వివరాలు కూడా అందిస్తూ వచ్చారు. అయితే రీసెంట్గా మనం సిఐడి వాళ్ళు ఫైల్ చేసిన కేసు ఫైల్ గురించి కూడా కొన్ని అవుట్లైన్స్ మాత్రమే చెప్పాం, డీటెయిల్గా చెప్పలేకపోయాం. ఒక అవుట్లైన్స్ చెప్పాం ఏ విధంగా కేసు ఫైల్ అయింది అనేది. అయితే ఆ వీడియో చూసిన తర్వాత ప్రేక్షకులు అడిగే ఒకే ఒక క్వశ్చన్ ఏంటంటే, ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసుకి చంద్రబాబు నాయుడు గారికి ఎలా సంబంధం ఉందంటారు అనేది ఏకైక ప్రశ్న. సో ఆ ప్రశ్నకి సమాధానం తెలుసుకుందామని ఈరోజు ఈ వీడియో చేస్తున్నాం సార్. దానిపై మీ స్పందన. ఒక ఉదాహరణ చెప్తా. ఒక భార్య భర్తలు ఉన్నారు. భర్త ఒక వేశ్యాగృహంలో ఉండటంతో పోలీసులు రేడ్ చేసి పట్టుకున్నారు, రెడ్ హ్యాండెడ్గా దొరికాడు. రెడ్ హ్యాండెడ్గా దొరికాడు. అప్పటిదాకా భార్యకి తెలియదు వీడు ఇటువంటి భర్త అని. ఓకే. ఈ భార్య తరఫున ఉన్న 200 మంది చుట్టాలే కానీ, భర్త తరఫు బంధువులే కానీ అందరూ ఏమనుకుంటుండేవాళ్ళు అంటే, మా వాడు శ్రీరామచంద్రుడు అని. కానీ ఎప్పుడైతే పేపర్లో ఆ వేశ్యతోటి ఫోటో అచ్చయిందో, ఆ వేశ్య గృహంతో సహా ఫోటోలు వేసారు, నమ్ముతారా నమ్మరా? నమ్మాలి కదండి. మరి నమ్మాలి కదా. ఫోటో అయితే అబద్ధం చెప్పదు కదా, అర్థం అయితే అబద్ధం చెప్పదు కదా. అట్లాగే సిఐడి వాళ్ళు ఒక 39 పేజీల రిమాండ్ రిపోర్ట్ రాశారు. 39 పేజీలు. ఆ రిమాండ్ రిపోర్ట్లో ప్రత్యేకంగా కొన్ని పేజీలు చంద్రబాబు నాయుడుకి కేటాయించారు. ఓకే. ఈ చంద్రబాబు నాయుడు అనేటువంటి వ్యక్తి ఈ నేరాలు ఎలా చేశాడు, ఆ నేరం చేసిన ప్రక్రియ ఏంటి, ఇదంతా కూడా గుచ్చి వర్ణించారు. ఓకే. ఒక్కొక్క సెక్షన్కి చంద్రబాబు నాయుడు ఎలా అప్లై అవుతాడు వాళ్ళు రాసుకుంటూ వచ్చారు. ఈ 40 పేజీల్లో మొదటి పేజీ ఏమో కాస్ట్ టైటిల్, కోర్టు పేరు, ఎవరెవరి మధ్యన కేసు అంతా రాసి, మే ఇట్ ప్లీజ్ యువర్ ఆనర్ అని రాసి, ఈ కేసు ఫలానా కేసులో ఫలానా జరిగింది అంతా రాసుకుంటూ వచ్చారు. లాస్ట్ పారాగ్రాఫ్లో ఫలానా అక్యూజ్డ్ చంద్రబాబు నాయుడిని మేము ఫలానా సాంబశివరావు అనే ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ తోటి, ఒక హెడ్ కానిస్టేబుల్ తోటి, ఇంకొక ఎస్ఐతో ఇచ్చి మేము కోర్టుకి పంపించాము, స్పెషల్ కోర్టు విజయవాడ అని పంపించాము. ఆయన ఆరోగ్యాన్ని మేము వైద్యులతోటి పరీక్ష చేయించాము, అంతా బాగానే ఉంది, కాబట్టి మీరు ఈయనని రిమాండ్ తీసుకోండి. ఓకే అని లాస్ట్లో ప్రేయర్, మాకు ఈయన కావాలి, ఒక 15 రోజులు కావాలి, 15 రోజుల జ్యుడిషియల్ కస్టడీకి ఇవ్వమని కోరారు. ఓకే. ఎవరు సంతకం చేశారు ఆ రిమాండ్ రిపోర్టు, ఈ కోరిన పిటిషన్ ఎవరు చేశారు అంటే ధనుంజయుడు, డిఎస్పి ఈ ఏసీబీ కోర్టు అనమాట, సిఐడి, డిఎస్పి సిఐడి, ఆయన సంతకం చేశాడు. చేసి కోర్టులో పిటిషన్ ఇచ్చాడు. ప్రజలు మనం పుస్తకాలు తెచ్చి చూపించి, డాక్యుమెంట్లు చూపించి, మనం అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తే కూడా నమ్మట్లేదు. ఇవి డాక్యుమెంట్లు ఫేక్ డాక్యుమెంట్లు అంటున్నారు. ఇప్పుడు ప్రశ్నలు మార్చారు. ఓకే. ఈ కేసుతో చంద్రబాబు నాయుడుకి సంబంధం ఏంటో చెప్పండి మాకు, అంతే, విత్ ప్రూఫ్తో చెప్పండి. చంద్రబాబు నాయుడు ఏం చేశాడు, ఏం చేసి ఇరుకులో పడ్డాడు, మాకు కావాలి కావాలి కదా మీ అందరికీ. సరే చెప్తున్నా వినండి. ఓకే సార్. A detailed report on the details of this investigation submitted to the Joint Director Enforcement Directorate, Hyderabad, is enclosed herein as an annexure. The unfolding of the conspiracy, spearheaded by then Chief Minister Nara Chandrababu Naidu, A37, happened in the following sequence.
ఈ క్రింద వర్ణించిన ప్రకారంగా ఒక సీక్వెన్స్లో జరిగినాయి. ఓకే. నంబర్ 1, ది వెండర్స్ మెసర్స్ డిజైన్టెక్ అండ్ మెసర్స్ సిమెన్స్ ఇండస్ట్రీస్ సాఫ్ట్వేర్ అనేది ఇంకా ముందు నుంచి నేను SISW అంట. ఓకే. SISW దాన్ని పిలిచేది నేను. డిజైన్ టెక్నేమో DT అంటాను. ఓకేనా? సరే, ఈ SISW అప్రోచ్డ్ నారా చంద్రబాబు నాయుడు త్రూ ఎన్ ఇంటర్మీడియరీ మధ్యవర్తి ద్వారా హూ వాజ్ ఏ TDP లీడర్ మిస్టర్ ఇల్లెందుల రమేష్ అండ్ సబ్మిటెడ్ ది ప్రపోజల్ ఆఫ్ సెట్టింగ్ అప్ ఏ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ స్కిల్ డెవలప్మెంట్. ఫస్ట్ స్టార్టింగ్ అక్కడ. సెకండ్, యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ద కాన్స్పిరసీ టు ద మిస్అప్రాప్రియేట్ ది మనీ ఫ్రమ్ ద పబ్లిక్ ఎక్స్చెకర్, శ్రీ ఎన్ చంద్రబాబు నాయుడు ఆర్కెస్ట్రేటెడ్ ది ఇన్కార్పొరేషన్ ఆఫ్ ద ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్. ఆర్కెస్ట్రేటెడ్ అంటే ఆర్కెస్ట్రా తెలుసుగా మీకు? మన మ్యూజిక్ ఒకడు తబలా కొడతాడు, ఒక వీణ వాయిస్తాడు, మధ్యలో ఒకడేమో గిటార్ అంటాడు, వయలిన్ అంటాడు. తగ్గట్టుగా పరిస్థితి తగ్గట్టుగా ఒక్కొక్కడు ఒక్కొక్క వాయిద్యం వాయిస్తుంటాడు. ఆ రకంగా ఈయన ఏం చేశాడు, ఎప్పటికయ్యేది ప్రస్తుతం అన్నట్టుగా అప్పటికి ఒక్కొక్క పద్ధతిని పాటిస్తూ ఆర్కెస్ట్రా నడిపించాడు. ఆర్కెస్ట్రేటెడ్ ది ఇన్కార్పొరేషన్ ఆఫ్ ద ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ బైపాసింగ్, ఇక్కడ ఇంపార్టెంట్ అండి, బైపాసింగ్ ది కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. తన సొంత మినిస్టర్స్ని బైపాస్ చేసాడు, వాళ్ళని పక్కన పెట్టాడు. అండ్ అపాయింటెడ్ హ్యాండ్ పిక్డ్ పీపుల్, సెలెక్టెడ్, తనకి కావలసినటువంటి కొంతమంది వ్యక్తుల్ని పికప్ చేసుకున్నాడు దీనికోసం. సచ్ యాజ్ శ్రీ ఘంటా సుబ్బారావు and Dr. K. Lakshmi Narayana, retired IAS, as the MD and CEO and the director of the APSSDC respectively. అంటే ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి డైరెక్టర్గా, చైర్మన్గా వీళ్ళని తెచ్చుకున్నాడు. మనుషుల్ని తెచ్చుకొని అపాయింట్ చేశాడు. అపాయింట్ చేసేటప్పుడు సాధారణంగా ఎట్లా ఉంటుందంటే, ఎవరన్నా పార్లమెంట్ మెంబర్ను ఎవరిని చైర్మన్గా పెడతారు. ఇలాంటి కార్పొరేషన్ వాళ్ళందరినీ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్నే పక్కన పెట్టాడు. కొత్త వాళ్ళని నచ్చినట్టు పెట్టి వీళ్ళ నచ్చిన మనుషుల్ని, ఈయనకి నచ్చిన మనుషుల్ని తెచ్చి పెట్టుకున్నాడు. ఘంటా సుబ్బారావు, లక్ష్మీనారాయణ. ప్రజలు అడుగుతున్నారు, చంద్రబాబు నాయుడు చేసిన తప్పేంటి? ఇది రెండో తప్పు. అంతేనా? అంటే ఈయన బీజాలు వేసుకుంటూ పోతున్నాడు. కరప్షన్ అనే అవినీతి వృక్షాన్ని పెంచి పోషించడానికి ఇది రెండో అటెంప్ట్. ఇది మూడోది, ఏ న్యూ డిపార్ట్మెంట్ ఫర్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎంటర్ప్రినర్షిప్ అండ్ ఇన్నోవేషన్ వాజ్ క్రియేటెడ్ యాజ్ ద కంట్రోలింగ్ డిపార్ట్మెంట్ ఫర్ ఏపీఎస్ఎస్డిసి. పిల్లికి ఎలక సాక్ష్యం లాగా ఈ ఏపీ స్టేట్ డెవలప్మెంట్ ఏదో ఉందో, ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, దానికి సాక్ష్యంగా వీడు ఒక కంట్రోలింగ్ డిపార్ట్మెంట్ని కూడా ఎస్టాబ్లిష్ చేశాడు. కంట్రోలింగ్ డిపార్ట్మెంట్ అంటే కంట్రోలింగ్ లేకపోతే ప్రాబ్లం కదా. మళ్ళీ దాని మీద ఒక ఆడిట్ ఉండాలి, విజిలెన్స్ ఉండాలి అన్నట్టుగా ఒక విజిలెన్స్ లాంటి డిపార్ట్మెంట్ని తనే క్రియేట్ చేశాడు. మళ్ళీ దాని మీద దానికి ఎవరిని పెట్టాడు? అచ్చెన్నాయుడిని పెట్టాడు. ఓకే, అందుకే అచ్చెన్నాయుడు అరెస్ట్ అయ్యాడు. కంట్రోలింగ్ డిపార్ట్మెంట్ ఏపీఎస్ఎస్డిసి అండ్ ప్లేస్ బిఫోర్ శ్రీ కె అచ్చెన్నాయుడు, ది దెన్ మినిస్టర్. నాలుగోది, merely based on the PowerPoint representation given by the representatives of the Design Tech and SISW, Sri Chandrababu Naidu and Achan gave in concurrence to the project without making any market survey following other canons of financial propriety. ఎటువంటి మార్కెట్ సర్వే లేదు,
ఎటువంటి టెండర్ని పిలవటం లేదు, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ని ఎటువంటి వాటిని ఫాలో కాలేదు. ఏవి కాకుండా కేవలం ఒక ప్రొజెక్టర్ మీద పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేసి అరచేతిలో వైకుంఠం చూపించేసి దీనికి అప్రూవల్ తీసేసుకుంటాం. 4వ పాయింట్ అయిపోయింది. 5 ఇక్కడ చూడండి. 5వది, హైడింగ్ ద ఫ్యాక్ట్ దట్ నో డ్యూ డెలిజెన్స్ వాజ్ క్యారీడ్ అవుట్ ఆర్ నో డీటెయిల్డ్ ప్రాజెక్ట్ వాజ్ ప్రిపేర్డ్. ఒక డీటెయిల్డ్ ప్రాజెక్ట్ లేదు, డ్యూ డెలిజెన్స్ అనేది అసలు లేదు. ఏదైతే ఎంతైతే కేర్ఫుల్గా మనం ఒక ప్రాజెక్ట్ తయారు చేసేటప్పుడు తీసుకోవాలో ఆ జాగ్రత్తలు ఏమీ తీసుకోలేదు. ఎన్ చంద్రబాబు నాయుడు అండ్ శ్రీ కె అచ్చెన్నాయుడు గేవ్ ఎ ఫాల్స్ ప్రొజెక్షన్ బిఫోర్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ముందు ఒక ఫాల్స్ ప్రొజెక్షన్ రిపోర్ట్ని ప్రొజెక్ట్ చేశారు ఇంటెన్షనల్గా, ఉద్దేశపూర్వకంగా. వీళ్ళిద్దరు అచ్చెన్నాయుడు చంద్రబాబు నాయుడు ఇద్దరు కూడా బిఫోర్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ దట్ ఎస్టిమేటెడ్ కాస్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్ వుడ్ బి ₹3,281 crores. మొత్తం ప్రాజెక్ట్ ఏమో 3,281 crores. అందులో 90% ఏమో ఈ టెక్నికల్ పార్ట్నర్స్ భరిస్తారు, 10% మనం భరిద్దాం గవర్నమెంట్. అంటే 10% ఈక్వల్ టు 371 crores అని చెప్పాడు. 371 crores దాకా మనం కట్టాల్సి వస్తుంది, మిగతాదంతా కూడా ఈ టెక్నికల్ పార్ట్నర్సే భరించుకుంటారు అని వాళ్ళని నమ్మించాడు కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ని ఒక ఫాల్స్ రిపోర్ట్ ద్వారా. Technology partners would meet 90% of the cost of the project as the grant in aid, and that the state government had to invest only towards 10% of the cost of the project. ఇట్లా వాళ్ళని మిస్గైడ్ చేశాడు. ఇది కూడా తప్పే, మిస్గైడ్ చేయటం కూడా ఇంటెన్షనల్ మిస్గైడింగ్. 6వ పాయింట్, ది సేమ్ నోట్ ఫైల్ విత్ ప్రపోజల్ ఫర్ అప్రూవల్ ఆఫ్ ద డ్రాఫ్ట్ ఆఫ్ ద GOMS number 4 of SDEI department dated 30/6/2015 stating about the 90% and 10% splitting of cost between the technology partners and the government of AP respectively, and the draft of the memorandum of understanding by tripartite agreement which was in contravention of the letter and spirit of the GOMS number 4, mentioning only that the government of Andhra Pradesh would release 371 crores as a grant for Messrs. Siemens Industry Software Private Limited and Messrs. Design Tech Systems Private Limited, that is Design Tech, to set up skill development institutions, was approved by the Sri N. Chandrababu Naidu and శ్రీ కె అచ్చెన్నాయుడు. ఎక్కడో సాఫ్ట్వేర్ గచ్చిబౌలిలో కూర్చొని మాట్లాడటం కాదు, అప్రూవల్ ఇచ్చిందే చంద్రబాబు నాయుడు అచ్చెన్నాయుడు. అప్రూవ్డ్ 371 కోట్లకి అప్రూవల్ ఇచ్చారు. మిగతా పని గవర్నమెంట్ చేసింది. వీళ్ళ నుంచి ఎప్పుడైతే అప్రూవల్ వచ్చిందో చీఫ్ సెక్రటరీ గంటా సుబ్బారావు చెక్కు సైన్ చేశాడు. డబ్బులు గవర్నమెంట్ అకౌంట్లో ఉన్న డబ్బులు స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లకు పోయినాయి. ఆ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి మళ్ళీ డిజైన్ టెక్ రావాల్సి వచ్చినాయి, డిజైన్ టెక్ వచ్చినాయి. సీమెన్స్ ఇండస్ట్రీ సాఫ్ట్వేర్ రావాల్సిన డబ్బులు ఆమెకు వాళ్ళకు వచ్చినాయి. తర్వాత ఇంకోటి చెప్పాను, ఏఐ అంటాడు, ఏషియన్ కంప్యూటర్స్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ ఒక కంపెనీ ఉంది, దానికి వచ్చినాయి. ఇంకో కంపెనీలు 4 ఉన్నాయి. ఇలాంటి 6 కంపెనీలకు 7 కంపెనీలకు డబ్బులు వచ్చేసినాయి. ఈ డబ్బులు వీళ్ళు ఏం చేశారంటే రాగానే ఈ షెల్ కంపెనీలకు మార్చిపడేశారు. మొన్న ఒక ఎగ్జాంపుల్ మీకు ఇచ్చిన ఇంటర్వ్యూ, 1,40,00,000 వచ్చినాయి అనుకోండి, 1,40,00,000 నెక్స్ట్ మూమెంట్ ట్రాన్స్ఫర్. 52 లక్షలు వస్తే 52 లక్షలు ప్రీవియస్గా మొత్తం డిస్కస్ చేసాం. అట్లా డబ్బులు ట్రాన్స్ఫర్ అయిపోయింది. ఆ షెల్ కంపెనీలు ఎవరివి? వీళ్ళవి.
డ్రగేషన్ అయింది కదా. సో స్టార్టింగ్ స్టెప్ మీరు అనేది వితౌట్ అప్రూవల్ ఎవరు సిగ్నేచర్ అయితే చేయరు. వితౌట్ చంద్రబాబు నాయుడు గారు అచ్చెన్నాయుడు గారు అప్రూవల్ ఏంది సంతకాలు చేశారు కాబట్టి అప్రూవ్డ్ అన్నారు. అప్రూవ్డ్ అంటే నోటి మాట మీద అప్రూవల్ కాదు. అప్రూవ్డ్ సైన్ సిగ్నేచర్ అచ్చెన్నాయుడు చంద్రబాబు నాయుడు ఇద్దరు కలిసి అప్రూవ్ చేశారు. కాబట్టి వీడు A37 వాడు A38. ఈయన A37 ఆయన A38. నెక్స్ట్ 7వ నెంబర్ పాయింట్. ఆఫ్టర్ ద MOU వాజ్ సైన్ ది ఎంటైర్ అమౌంట్ ఆఫ్ ₹371 crores were released in advance by the State Finance Department and the APSSDC to Messrs. Design Tech even before the sites were selected for setting up the Skill Development Center and without obtaining any performance guarantee or bank guarantee. Despite the objections taken by Srimati K. Sunita, Secretary of Finance Department, that it may not be appropriate to release the amount for various reasons pointed out, and further took objections for the release of the amount unless for the reasons and 6 conditions imposed by the complied. Though the view taken by PFS, amounts were released based on the order of the Chief Secretary and CM, though through Messrs. Design Tech and an estimate amount of ₹279 crores were siphoned off, described above, through shell companies, fake invoices, layered transmission of money, and hawala transactions of cash. This accused conspired with the merchants, namely Messrs. Design Tech and its managing director, and the managing director of another merchant, Messrs. Siemens, Pune. These said entries are persons being merchants in terms of the obligations imposed in GOMS number 4 and also the tripartite agreement were entrusted with the property being the monies of the state of an amount of 371 crores with a clear-cut direction in law as contained in GOMS number 4 in any event as contained in the tripartite agreement to perform the obligations of supplying the hardware and software as enumerated in Annexure 1 and 2 of the agreement. On being entrusted with such monies, the merchants committed criminal breach of trust with the active conspiracy by this accused N. Chandrababu Naidu by not performing in accordance with GOMS number 4 and tripartite agreement and by overruling the objections raised by the concerned finance department not to release the amount by indulging in acts of siphoning off the entrusted government monies. The accused herein, by being a conspirator, therefore, is punishable under section 409 of IPC by reason of section 120B capital B bracket 1. ఇక్కడ ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్ ఇస్తా. చెప్పండి సార్. ఇప్పుడు ఈ 17A అనేది దానికి ఏదో పనిష్మెంట్ క్లాస్ కాదు, అది దానికి పనిష్మెంట్ ఏం లేదు, అది ఓన్లీ పర్మిషన్. ఓకే, పర్మిషన్ కావాలా వద్దా అరెస్ట్ చేయాలంటే అంతే ఆ సెక్షన్ కింద. కానీ నేరం వచ్చి 409 క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ బై పబ్లిక్ సర్వెంట్. పబ్లిక్ సర్వెంట్ కానీ మర్చెంట్స్ కానీ బ్యాంక్స్ కానీ ఏజెంట్స్ కానీ. సో పబ్లిక్ సర్వెంట్ కాబట్టి ఈయన మీద 409 పెట్టారు. ఓకే, అది 17 దేనికోసం? పర్మిషన్. అది ఓన్లీ పర్మిషన్ వరకే. ఆయన్ని ప్రాసిక్యూట్ చేయాలంటే పర్మిషన్ అవసరమా? అవసరం లేదు. ఓకే, అంతవరకే. వాళ్ళు ఏమంటారు, పర్మిషన్ అవసరమే కానీ 4 నెలలు టైం ఉంది అందులో.
4 నెలల్లో తెచ్చుకుంటుంది సిఐడి పర్మిషన్. నూతన వాదన ఏంటి, ఇప్పుడు తెచ్చుకోలేదు కాబట్టి 17 years చెల్లదు అంటాడు. అది తప్పు. చట్టంలోనే 4 నెలల టైం ఉంది మొత్తం. అంటే వాళ్ళు పోలీసులు ఛార్జ్ షీట్ వేయడానికి టైం 4 నెలలు. ఓకే. ఆ 4 నెలల్లో వాళ్ళు పర్మిషన్ తెచ్చుకొని ఆ పర్మిషన్తో పాటుగా ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తారు. తప్పేం లేదు. అంతేనా? వాళ్ళ వాదన అదొకటి. రెండో వాదన ఏంటి, 2018లో అమెండ్మెంట్ వచ్చింది 17 years. కానీ ఈ నేరం మూలాలు చూస్తే 2015లో ఉన్నాయి. కాబట్టి క్రైమ్ అప్పుడు జరిగిన క్రైము, ఆ క్రైమ్ జరిగినప్పుడు అమెండ్మెంట్ లేదు కాబట్టి వర్తించదు. ఓకే. అదొక చెత్త లాజిక్ అనమాట. అది పనికిరాని లాజిక్. దీని మీద ఆల్రెడీ వివరణ ఇచ్చారు మీరు. నేను వివరణ ఇచ్చేసా. కాబట్టి ఇప్పుడు చదువుతున్నా కాబట్టి 409 అనే మాట వచ్చింది కాబట్టి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. సో క్రైమ్ అంతా 409 మేజర్ క్రైమ్, అది ప్లస్ 120B కాన్స్పిరసీ. 120B కాన్స్పిరసీ. 109 ఉంది అబెట్మెంట్, ప్రోత్సహించడం, అదొక క్రైమ్. ఓకే. తర్వాత ఇంకొక పెద్ద క్రైమ్ ఫోర్జరీ, డాక్యుమెంట్లు మార్చేశాడు. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ముందు పెట్టిన డ్రాఫ్ట్ వేరు, ఫైనల్ డ్రాఫ్ట్ వేరు. ఈ రెండింటిలో మార్పు ఉంది. దాన్ని ఏమంటారు, ఫోర్జరీ. అందుకని వాళ్ళు బుక్ చేయాల్సి వచ్చింది. తర్వాత మిస్లీడింగ్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ చెప్పకుండా చేశాడు క్రైమ్. అది మొత్తం ఆర్కెస్ట్రేటెడ్ అని చెప్పాక మాట, ఎలా ఆర్కెస్ట్రా చేశాడు దీన్ని మొత్తం మ్యూజిక్. ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క మ్యూజిక్, అంటే ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క మంత్రం వేసుకుంటూ పోయాడు, చేసి ఇట్లా నడుపుకుంటూ వచ్చాడు క్రైమ్. అట్లా ఇంకో పదం కూడా వాడారు సార్ మీరు చదివేటప్పుడు, ట్రైపార్టైట్. అది అంటే ఏంటి సార్? ట్రైపార్ట్ అంటే ట్రై అంటే మూడు, ట్రై కలర్ 3 కలర్లు, మన దేశం జెండా ట్రై కలర్ ఫ్లాగ్. అట్లాగే ట్రైపార్టైట్ 3 పార్టీలు. ఓకే. ఒకటి గవర్నమెంట్, ఒకటి డిజైన్ టెక్, ఒకటి సీమెన్స్. అందుకే ట్రైపార్టైట్. ఈ ముగ్గురు మధ్యన జరిగినటువంటి అగ్రిమెంట్నే ట్రైపార్టైట్ అగ్రిమెంట్. ఓకే. ఇంకో కొత్త మాట సైఫూన్, సైఫూండ్ ఆఫ్. సైఫూండ్ అంటే చాలామంది మావాడిని అడిగే అడ్వకేట్లని, సైఫూండ్ అంటే మాకు తెలియదు సార్ అట్లా. మీరు ఇంకా అప్పుడు పుట్టలేదు బహుశా సైఫోన్స్ ఉన్న రోజులు. మన రోజుల్లో అమ్మమ్మల కాలంలో స్టవ్లో కిరసనాయిల్ నింపాలంటే ముందు కిరసనాయిల్ డబ్బా దొరికేది, 20 లీటర్ల డబ్బా. ఆ 20 లీటర్ల డబ్బాలోంచి ముందు ఒక సీసాలోకి ఒక సైఫోన్ తెచ్చుకొని కొట్టేవాడు. దాని బొంబాయి అనేవాడు. బొంబాయి అంటే ఒక గొట్టంలా ఉంటుందా సార్? అది రౌండ్ గొట్టం ఉండేది, మన పైప్ రబ్బర్ టైప్ లాగా. రబ్బర్ టైప్ కాదు, ఇనుపది గొట్టం ఉండేది, రేకు గొట్టం. ఓకే. ఆ రేకు గొట్టం మధ్యలో ఒక రాడ్ ఉండేది. ఈ గొట్టాన్ని కిరసనాయిల్ పెద్ద 20 లీటర్ల డబ్బాలు పెట్టేవాళ్ళు. పెట్టి దానికి ఉన్న రాడ్ తోటి ఇట్లా కిందకి మీదకి పంపింగ్, బోర్ పంపు మనం ఎట్లా కొడతాం అట్లా కొట్టేవాడు. పంపింగ్ కిందకి మీదకి చేస్తుంటే అప్పుడు కిరసనాయిల్ ఇలా పైకి వచ్చి ఓ గొట్టం ద్వారా బయటకు వచ్చేసేది. ఆ బయటకు వచ్చిన పైపులోంచి వచ్చిన దాన్ని వీళ్ళు ఒక సీసాలో పట్టుకునేవాళ్ళు. సీసాలో పట్టుకొని స్టవ్లో పోసుకునేవాళ్ళు. ఈజీగా ఉండేది. ఒక గరాటు పెట్టి స్టవ్లో పోసుకునేవాళ్ళు. దీన్ని ఏమనేవాళ్ళు, సైఫన్ అనేవాళ్ళు. ఓకే. సైఫూండ్ ఆఫ్ అంటే ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఆ కార్పొరేషన్కి 371 కోట్లు వచ్చినాయి. ఓకే. ఈ ఆ డబ్బుల్ని లాగాలి, బయటికి లాగాలి. నువ్వు చెప్పేవా ఇందాక ఏంటన్నావు, ప్లాస్టిక్ పైపు. ప్లాస్టిక్ పైపులు ఇట్లా ప్రెస్ చేస్తే అందులోంచి కిరసనాయిల్ బయటకు వచ్చేది. లేదా మెకానికులు, స్కూటర్ మెకానికులు బండిలో పెట్రోల్ అయిపోతే ఏం చేస్తారు, పెట్రోల్ ట్యాంకులో ఒక పైప్ పడేసి నోరుతోటి అని లాగుతారు. లాగి ఏంటి మళ్ళీ పెట్రోల్ నోట్లో పోకూడదు, ఎక్స్పీరియన్స్ ఉండాలి దానికి. కొంచెం లాగి వెంటనే ఓ బాటిల్లో పెట్టేయాలి, ఆటోమేటిక్ బాటిల్ నిండిపోతుంది. వీటన్నిటిని ఏమంటారు అంటే సైఫనింగ్ అంటారు. సో ఇప్పుడు ఆ పదం వందికి వాడారు ఇక్కడ, గుంజేయటం. సైఫనింగ్ అంటే గుంజేయటం. ఓకే. ఆ కార్పొరేషన్లో ఉన్న డబ్బుని ఎలా గుంజేయాలి అన్నదానికి ఈ సైఫూండ్ అని వీళ్ళు ఒక మాట వాడారు. పదం వెనక అంత చరిత్ర ఉంది. ఆ సైఫనింగ్ అనేది వాడి
ఈ కంపెనీలకు కట్టబెట్టేశారు, హవాలా కంపెనీలకు. అర్థమైందా? అట్లా చెప్తున్నాను నేను. ఓకే. నో మానిటరింగ్ కమిటీ యాజ్ ఎన్విసేజ్డ్ బై ఏ గవర్నమెంట్ ఆర్డర్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ టు ఓవర్సీ ది సెట్టింగ్ అప్ ఆఫ్ ది స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్. జియో నంబర్ 4లో ఖచ్చితంగా చెప్పారు ఒక మానిటరింగ్ కమిటీ ఉండాలి, దాన్ని ఎస్టాబ్లిష్ చేయండి అంటే దాన్ని ఓవర్సీ చేశాడు. ఓవర్లుక్ మానిటరింగ్ కమిటీ ఎస్టాబ్లిష్ చేయాలి. ఓకే. తర్వాత ఓయింగ్ టు ద కనైవెన్స్ ఆఫ్ ఎన్ చంద్రబాబు నాయుడు. ఒక పాయింట్ నేను ఇందాక అడగడం మర్చిపోయాను. మీరు చదివిన పారాగ్రాఫ్లో ఎవరో సునీత అనే ఆవిడ అబ్జెక్షన్ చెప్పినట్టు కూడా చెప్పారు. ఫైనాన్స్ సెక్రటరీ అబ్జెక్ట్ చెప్పింది, అది మీరు చదివిన దాంట్లో అబ్జెక్ట్ చేసింది. వినలే. అచ్చా, దీనికి ఒకటి చెప్పాలి. అదే సార్, ఆమె అబ్జెక్ట్ చేసింది కదా. ఆమె అబ్జెక్ట్ చేయంగానే ఈయన ఏం చేశాడు, సరే బిడ్డ నీ పని ఇట్లా ఉందా అని ఎప్పుడు వెంటనే ఒక కొత్త పదాన్ని తెర మీదకి తెచ్చాడు. దాని పేరు గ్రీన్ ఛానల్. ఓకే. వందే భారత్ ఎక్స్ప్రెస్ ప్రారంభోత్సవం చేశారు కదా, సపరేట్ లైన్ గ్రీన్ ఛానల్. ఎక్కడ చూసినా గ్రీన్ లైట్లే ఉండాలి కానీ రెడ్ లైట్ పడకూడదు. సెలెక్టెడ్ స్టేషన్స్ తప్ప 5 స్టేషన్లు. హైదరాబాద్లో బయలుదేరితే విజయవాడ దాకా ఈ 5 చోట్ల తప్పితే ఇంకెక్కడ రెడ్ అనేది ఉండకూడదు. ఎక్కడ చూసినా గ్రీనే అని జియో గవర్నమెంట్ ఆర్డర్, సెంట్రల్ గవర్నమెంట్ ఆర్డర్, భారతీయ భారత్ రాజపత్ర అనమాట, గవర్నమెంట్ ఆర్డర్. అట్లాగే గ్రీన్ ఛానల్ పెట్టాడు. ఇది చాలా ఇంపార్టెంట్ స్కిల్ సెంటర్. ఇది దీనికి అల్లాటప్పగా కాదు, ఇది ఢిల్లీ అయితే అసలు ప్రాజెక్టే వేస్ట్ అయిపోతుంది. అందుకని చెప్పి ఫైల్ డైరెక్ట్గా నా దగ్గరికి రావాలి అని చెప్పేసి ఏం చేశాడు, అది పెట్టాడు. అక్కడ గ్రీన్ ఛానల్ పెట్టి ఈ ఫైనాన్స్ సెక్రటరీని ఓవర్కమ్ చేశాడు. ఓకే. ఆమె దగ్గరికి పోనీకుండా ఫైలు, ఆమె పోతే రిజెక్ట్ చేస్తుంది కాబట్టి నా దగ్గరికి రావాలి. ఓకే. అంటే ఇవన్నీ ఏంటి, వీటి అన్నిటి వల్ల మీకు ఏం తెలుస్తుందంటే, మొదటి నుంచి ఒక వ్యక్తి యొక్క ఉద్దేశం దురుద్దేశం, ఒక వ్యక్తి యొక్క మనసులో నేరం చేద్దాము అనేటువంటి ఒక నేర స్వభావం మైండ్లో ఉంది, ఇంటెన్షన్. దాన్నే మా క్రిమినల్ చరిత్రలో ఏమంటాం మేము, మెన్సరియా. ఏంటి మెన్సరియా చాలా ఇంపార్టెంట్. అది ఓ వ్యక్తి గోడ దుంకొచ్చాడు మీ ఇంట్లో, ఎందుకు వచ్చావురా అన్నాడు. అమ్మ బాల్ పడిపోయింది సార్, బాల్ తీసుకుందామని వచ్చాడు. చీకటి అయిపోయింది అప్పటికే. చీకట్లో వీడేం ఆడతాడు, క్రికెట్. వాడు ఒప్పుకుంటావా, వాడు బాల్ కోసం వచ్చాడంటే ఒప్పుకుంటావా? ఒప్పుకోం కదండి. న్యాచురల్గా వాడు దొంగతనానికే వచ్చాడు, తెలీదా? అర్థం చేసుకోలేవా మనం? ఇదేనా మెన్సరియా అంటే, వాడి యొక్క మెంటాలిటీ, వాడి యొక్క ఇది ఉద్దేశం ఏమై ఉంటుంది తెలుసుకోవాలంటే ఇలాంటి ఇది మనం వాడాలి. వాడితే తెలిసిపోతుంది చంద్రబాబు నాయుడు యొక్క ఉద్దేశం మెన్సరియా ఏంటి. ఎప్పుడైతే నువ్వు ఫైనాన్స్ సెక్రటరీని ఓవర్కమ్ చేస్తూ రూల్ బైపాస్ చేసావో, నీ బిజినెస్ రూల్స్ని మార్చుకున్నావో, గ్రీన్ ఛానల్ పెట్టావో, నువ్వు తప్పు చేసిన వాడేనా, క్రైమ్ చేసిన వాడివేనా. అందుకే ఈరోజు ఇన్ని రోజులు జైల్లో ఉండాల్సిన పరిస్థితి నీది. అర్థమైనా? All checks and balances such as valuation of project by a third party, Central Institute of Tool Design, and maintenance of an asset register through a competent agency were compromised. మా రామంతపూర్లో మా ఇంటి ఎదురుకుండానే ఉంది సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్. ఓకే. సిఐటిడి, సెంట్రల్ గవర్నమెంట్ ఎస్టాబ్లిష్మెంట్. ఇలాంటి ప్రాజెక్టులు వచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు అప్రూవల్ ఇవ్వాలి. ఓకే. సిఐటిడి కూడా దాంతో కాంప్రమైజ్ అయ్యాడు, అంటే అది లేకుండా చేసుకున్నాడు. వాళ్ళకి పంపలే ఫైలు సిఐటిడికి. తర్వాత ఒక ఎవాల్యుయేషన్ రిపోర్ట్ లేదు, చెక్స్ అండ్ బ్యాలెన్స్ సెంటర్ పెట్టి అవి లేదు, అవి చేయలే. థర్డ్ పార్టీతో ఎవరితో చేయించలే. తర్వాత మెయింటెనెన్స్ ఆఫ్ అసెట్ రిజిస్టర్, ఒక అసెట్ రిజిస్టర్ మెయింటైన్ చేయాలి, అది కూడా లేదు.
చేయలే, చేయకుండా అడ్డగోలు అనమాట. అడ్డగోలు పద్ధతుల్లో దీన్ని తీసుకుపోయారు. దీన్ని మొదటి నుంచి మిస్టేక్సే ఉన్నాయి, అన్ని మిస్టేక్సే. టు హైడ్ ద రాంగ్ డూయింగ్స్ ఆఫ్ ద అక్యూజ్ చేసిన రాంగ్ డూయింగ్స్ అన్నిటినీ కవర్ చేసుకోవడానికి వీళ్ళందరూ ఇలా కృషి చేశారు. తర్వాత ది నోట్ ఫైల్స్ పర్టైనింగ్ టు ద ప్రాజెక్ట్ వర్ రిమూవ్డ్ ఫ్రమ్ ద సెక్రటేరియట్ బై ద అక్యూజ్డ్. ఇది పెద్ద క్రైమ్. ఈ నోట్ ఫైల్స్ అని మాయం చేసి పడేసాడు. ఎన్నో నోట్ ఫైల్స్ ఉండేవి వీటికి, అవన్నీ మాయం లేవు. ఎప్పుడైతే పూనాలో ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయిందో ఇమ్మీడియట్లీ ఫైల్స్ మాయం. దీన్నే సెక్షన్ 114 ఎవిడెన్స్ యాక్ట్ అంట. ఎవిడెన్స్లు మాయం చేయడం, ప్రిజంప్షన్. వాళ్ళు వస్తున్నారని తెలియంగానే ఇంపార్టెంట్ అన్నీ కూడా ఏంటి దాచిపెట్టడం, అదే మాయం చేసేయడం. స్టార్టెడ్ అనర్థింగ్ దిస్ నెట్వర్క్ ఆఫ్ మిస్అప్రోప్రియేషన్ ఆఫ్ ఫండ్స్. నెక్స్ట్ 12వ పాయింట్, ది స్టేట్మెంట్స్ ఆఫ్ ద విట్నెసెస్ రికార్డెడ్ అండ్ ద note files pertaining to the relevant GOs disclosed that the accused A37 acted being a public servant during 2015 to 2019 and abusing his position అది పొజిషన్ ఉండాలి, వీళ్ళు పొజిషన్ అని రాశారు, తప్పది. పొజిషన్ యాజ్ ఏ పబ్లిక్ సర్వెంట్ obtained pecuniary advantage to Messrs. Design Tech, which in turn money had been parked in the other shell companies such as PBSP or Skiller, ACI, InWeb and Patrick Info etc. companies. క్లియర్ కట్గా ఈ రకంగా పబ్లిక్ సర్వెంట్గా ఉండి A37 2015-19 నుంచి ఈ మధ్య పీరియడ్లో 15 నుంచి 19 దాకా మొత్తం ఆర్థికంగా ఇతను లాభపడటమే కాకుండా డిజైన్ టెక్కి, ఈ స్కిల్లర్ కంపెనీకి, ఏసీఐ కంపెనీకి, ఇన్వెబ్ కంపెనీకి, ప్యాట్రిక్స్ అనే కంపెనీకి, ఇంకా ఇతర కంపెనీలు అన్నిటికీ కూడా ఆర్థికంగా లాభం చేకూర్చాడు రాంగ్ఫుల్ పద్ధతుల్లో అనేది ప్రధానంగా 12 కారణాలు సిఐడి వాళ్ళు చూపించారు రిమాండ్ రిపోర్ట్లో. ఇవి 12. ఇవి కాకుండా ఇంకో 20 కారణాలు ఉన్నాయి, అవన్నీ చెప్పక్కర్లే. అవి ఇంకా డీటెయిల్గా ఉన్నాయి. చదువుతూ పోతుంటే తవ్విన కొద్దీ పుట్టలే. ఇందాక మీరు ఒక పదం వాడారు కదా, కిరోసిన్ తీసినట్టు ఉంటుంది, అట్లా ఉంటుంది. కాబట్టి ఇవన్నీ ఎట్లా ఉంటాయంటే వాళ్ళకి సమాధానం చెప్తున్నా. ఈ సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళు ఎవరైనా ఉన్నారో, చంద్రబాబు అభిమానులు ఎవరో ఉన్నారో, వాళ్ళు ఏదో ఆయన చేసిన కొన్ని మంచి పనులు ఆయన వాళ్ళ మైండ్లో ఉండి చేశారు, కాదనట్లేదు. మీరు కూడా చాలాసార్లు చెప్పారు ఆయన డెవలప్ చేశారని. డెవలప్ చేశాడు, హైదరాబాద్ డెవలప్ చేశాడు, సాఫ్ట్వేర్ కంపెనీలు తెచ్చాడు, జాబులు వచ్చినాయి, వాళ్ళకి శాలరీస్ బాగా పెరిగినాయి, వాళ్ళు ఆర్థికంగా బాగుపడ్డారు, విదేశాలకు వెళ్ళారు, అక్కడ గ్రీన్ కార్డు హోల్డర్స్ అయిపోయారు. ఇవన్నీ బాగా చేశాడు. అవును, వాటి వరకు ఎవరేమో ఆయన అనట్లే. అవును. కాకపోతే ఎప్పుడైతే ఈ కార్పొరేషన్ వచ్చిందో దీన్ని అడ్డం పెట్టుకొని ఆయన ఆర్థికంగా తను లాభపడ్డాడు, మిగతా వాళ్ళకి లాభం చేకూర్చాడు అనేది చట్టంలో చట్ట విరుద్ధమైన పనులవి. అందుకని సెక్షన్ 409 వాళ్ళు తేవాల్సి వచ్చింది. అర్థమైనా? ఈ రకంగా చంద్రబాబు నాయుడు వెనకబట్టే ఆయనకి ఇంతవరకు బెయిల్ కూడా రాలేదు. అదే సార్, అదే విచిత్రం. ఇప్పుడు 37గా ఉన్న ఈయన, ఈ 37గా ఉన్న ఈయన బెయిల్ రావట్లేదు. మిగతా వాళ్ళందరూ బెయిల్ మీద బాగానే ఉంటున్నారు. కానీ ఇంకొంతమంది అడిగే ప్రశ్న, వాళ్ళు చిన్న చిన్న లాయర్లను పెట్టుకున్నారు. ఏదో కొంప మునిగేది ఏం లేదు, అందరిలాగా మేము సార్ నలుగురితో నారాయణ, ఎంతోమంది మర్డర్ చేసిన వాళ్ళకి 90 రోజుల్లో బెయిల్ వచ్చింది, మాదేంటి పరిస్థితి అంటే అప్పుడు ఈ విషయం మీద పెద్ద ప్రచారం లేదు, ఏం లేదు, అసలు చాలా సైలెంట్గా అయిపోయింది అప్పుడు. అవును, ఆ రోజుల్లో 15-16లో ఎవరికి తెలియదు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అంటే. నేనైతే మాట కూడా వెళ్ళా అప్పుడు. అవును, ఈయన అరెస్ట్ అయిన తర్వాతే కదా సార్, ఇవంతా అరెస్ట్ అయిన తర్వాత ఇదంతా బయటకు వచ్చింది. కాబట్టి అప్పుడు జడ్జిలు కూడా
అంత ప్రచారం లేదు కాబట్టి ఏదో మామూలు ఇష్యూ అనుకొని బెయిల్స్ ఇచ్చేశారు. ఇదంతా బయటకు వచ్చిన చంద్రబాబు అరెస్ట్ తోటి వచ్చింది బయటికి, లేదా ఇంత హైప్ వచ్చేది కదా ఇష్యూకి. తర్వాత రెండోది ఈ ఇండిగో ఫ్లైట్లో దిగడం పెద్దది. నేను చెప్పినట్టుగా లాయర్లు అందరూ ఇండిగో ఫ్లైట్లో దిగేటప్పటికి ఎప్పుడైతే ఆ లాయర్లు గంటకి 1,50,00,000 ఫీజు అన్నారో ఇంకా హైప్ అయిపోయింది కేసు. హైప్ అయిపోయింది. ఇక వాడు వచ్చి చేసిన పని ఇది. ఈ లాయర్లు అందరూ కలిసి వంటవాడు ఒకవాడు ఉంటే చాలు, వంట 10 మంది వంట వాళ్ళు వచ్చి తిప్పితే ఎట్లా పెంట అయిందంటారా? పెంట అయిపోతుంది అది. వీళ్ళందరూ వచ్చి చేసిన పని ఏంటంటే పెంట చేసి పెట్టారు. చిన్న సూదితో పోయేదాన్ని గొడ్డలు తెచ్చారు. సూదితో పోయే పని అది. ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పాను నేను, ఒకసారి సూదే వాడాలి అంతే, గొడ్డలు తెస్తే ఏం లాభం. నా 50 రోజులు అయిపోయినట్టుంది ఆల్రెడీ. ఆల్మోస్ట్ అవునండి, 2 months అయిపోతుంది దగ్గరగా. నష్టం వాళ్ళకే జరిగింది కదా. రకరకాల బెయిల్ వేస్తున్నారు. ఏమైనా చేసుకోండి సార్, బెయిల్ వేసుకోండి, గీలు వేసుకోండి, వాష్ వేసుకోండి, ఏమి అయ్యే పనులు కావు, సచ్చే పనులు కావు. ఇది రికార్డు. ఈ రికార్డుని కాదనేవాడు ఎవడు లేడు. పోనే నేనేదో సిఐటిడికి అప్పచెప్పాము మేము, వాళ్ళు కూడా చేశారని చూపించండి మీరు అంతే. సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఫర్ టూల్ డిజైన్ ఉందిగా రామంతపూర్లో, వాళ్ళ దగ్గర నుంచి ఒక డాక్యుమెంట్ తేండి. సార్ మాకు అప్పచెప్పారు ఈ పని, ఈ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ని వెరిఫై చేయమని, డిజైన్ టెక్ని వెరిఫై చేయమని మేము చేసాం అన్న కాగితం ఉంటే తెచ్చుకోమను. ఎవరు వద్దంటారు? ఏదైనా వాల్యుయేషన్ చేశారా? అసెట్స్ వాల్యుయేషన్ లేదు సార్, మేము అసెట్ రిజిస్టర్ మెయింటైన్ చేస్తున్నాం. అసెట్ రిజిస్టర్ తేండి. ఒక అసెట్ రిజిస్టర్ లేదు, ఎవాల్యుయేషన్ లేదు, టెండర్ ప్రాసెస్ లేదు. ఇప్పుడు ఎక్కడ చేస్తారు టెండర్ ప్రాసెస్? టెండర్స్ అంతా ఈ టెండర్సేగా. ఇప్పుడు వీళ్ళు క్రియేట్ చేయగలరా ఈ టెండర్స్? చేయలేరుగా. కాబట్టి తప్పు జరిగింది. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇలా చెప్పినట్టుగా నేను మనిషి అక్కడ దొరికాడు. ఆ మనిషి దొరికేదాకా నీకు తెలియదు కదా. దొరికి పోలీసులు పట్టుకున్న తర్వాత అరే మనోడరా వీడు అనుకుంటున్నారు. అట్లా నిజానికి అదే సార్, ఇప్పుడు నమ్మడానికి కొద్దిగా నమ్మశక్యంగా లేకపోయినా నమ్మాల్సి వస్తుంది. మరి కొన్ని నమ్మలేం మనం, కానీ అర్థం అబద్ధం చెప్పాలి, అర్థం. అవును, ఇది అట్లాంటి విషయం అనమాట. ఇంకా నమ్మి తీరాల్సిందే. ఇంకా సో ఫైనల్గా మన ప్రేక్షకులు అడిగే ప్రశ్నకి అయితే సమాధానం ఇచ్చారు అనుకుంటున్నాను నేనైతే, ఎందుకంటే ఇన్ని పాయింట్స్ చదివి మళ్ళీ కామెంట్స్ చూద్దాం. ఇది కూడా సరిపోలేదంటే అప్పుడు పార్ట్ 2లో ఇంకా కొన్ని కారణాలు ఉన్నాయి, తప్పకుండా అవి కూడా పెడదాం మనం. తప్పకుండా సార్. థ్యాంక్ యూ.